అబ్రాహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు తరానికి సంబంధించిన పుస్తకం. అబ్రాహాము ఇస్సాకును కనెను, మరియు ఇస్సాకు యాకోబును కనెను, మరియు యాకోబు జుడాయసు మరియు అతని సోదరులను కనెను. మరియు జుడాయసు దామరు యొక్క పారెసు మరియు జారలను కనెను. మరియు పారెసు ఎస్రోనును కనెను, మరియు ఎస్రోయు ఆరామును కనెను. మరియు ఆరాము అబినబును కనెను, మరియు అబినబును నాసానును కనెను. మరియు నాసాను సాల్మోనును కనెను. మరియు సాల్మోను రాబాబు యొక్క బూజాను కనెను. మరియు బూజా రూతుకు చెందిన ఓబేదును కనెను. మరియు ఓబేదు జేసిని కనెను. మరియు జేసి దావీదు రాజును కనెను. మరియు దావీదు రాజు ఉరియాసు భార్య అయిన ఆమె నుండి సొలొమోనును కనెను. మరియు సొలొమోను రోబయమును కనెను. మరియు రోబయు అబీయును కనెను. మరియు అబీయు ఆసాను కనెను. మరియు ఆసా జోషాపాతును కనెను. మరియు జోషాపాతు జోరామును కనెను. మరియు జోరాము ఓజియాను కనెను. మరియు ఓజియాసు జోతామును కనెను. మరియు జోతాము ఆజోసును కనెను. మరియు ఆకాజు ఎజెకేయును కనెను. మరియు ఎజెకేయు మనస్సేను కనెను. మరియు మనస్సేయు ఆమెనును కనెను. మరియు ఆమెను జోసియాను కనెను. మరియు జోసియాసు జేకేయును మరియు అతని సోదరులను కనెను. వారు బబులోనుకు తీసుకురాబడి తర్వాత జెకోనియా సలతీయేలును కనెను. మరియు సలతీయేలు జొరాబాబెను కనెను. మరియు జొరాబాబెలు అబీయుడును కనెను. మరియు అబీయుదు ఎలీకేమును కనెను. మరియు ఎలీకేము ఆజోరును కనెను. మరియు ఆజోరు సాడోకును కనెను. మరియు సాదోకు ఆకేమును కనెను. మరియు ఆకేము ఎలియాడును కనెను. మరియు ఎలియాడు ఎలియాజరును కనెను. మరియు ఎలియాజరు మత్తను కనెను. మరియు మత్తను యాకోబును కనెను. మరియు యాకోబు మేరీ యొక్క భర్త అయిన యోసేపును కనెను. వీరిలో క్రీస్తు అని పిలువబడే యేసు జన్మించాడు. కాబట్టి అబ్రాహాము నుండి దావీదు వరకు అన్ని తరాలు 14 తరాలు, మరియు దావీదు నుండి బబులోనుకు తీసుకెళ్లే వరకు 14 తరాలు, మరియు బబులోనుకు తీసుకెళ్ళినప్పటి నుండి క్రీస్తు వరకు 14 తరాలు. యేసు జననం. ఇప్పుడు యేసుక్రీస్తు జననం ఈ విధంగా. అతని తల్లి మేరీ జోసెఫ్కు వివాహం చేసుకున్నప్పుడు వారు కలిసి రాకముందే ఆమె పరిశుద్ధాత్మ బిడ్డతో కనుగొనబడింది. అప్పుడు జోసెఫ్ ఆమె భర్త నీతిమంతుడు మరియు ఆమెను బహిరంగ ఉదాహరణగా చెప్పబడిన ఇష్టపడక ఆమెను రహస్యంగా దూరంగా ఉంచాలని భావించాడు. అయితే అతను ఇదిగో ప్రభుదూత అతని కలలో కనిపించి, యోసేపు, దావీదు కుమారుడా, నీ భార్య మరియను నీ దగ్గరకు చేర్చుకోవడానికి భయపడకు. ఆమెలో గర్భం దాల్చినది పరిశుద్ధాత్మ. మరియు ఆమె ఒక కుమారుని కంటుంది. మరియు మీరు అతనికి యేసు అని పేరు పెట్టండి, ఎందుకంటే అతను తన ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తాడు. ఇదిగో ఒక కన్యకు గర్భవతి అయి ఒక కుమారుని కంటుంది అని ప్రభు ప్రవక్త ద్వారా చెప్పబడినది నెరవేరేలా ఇప్పుడు ఇదంతా జరిగింది. మరియు వారు అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టారు. మరియు వారు అతనికి దేవుడు మనతో ఉన్నాడు. అప్పుడు యోసేపు నిద్ర నుండి లేచి ప్రభుదూత తనను ఆజ్ఞాపించినట్లు చేసి తన భార్యను తన వద్దకు చేర్చుకొనెను.